సన్నిధి శివాలయాలు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు మధ్యాహ్నం సోమస్కందమూర్తి మహారథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. కైలాసాన్ని తాకుతుందా అన్నట్లుగా ఉన్న పరమేశ్వరుడి మహారథాన్ని దర్శించడం పరమ పవిత్రం. అనేక లక్షల మంది ఈ రథోత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు. అరుణాచలం ఏ ప్రదేశము ఖాళీ లేకుండా సందర్శకులతో నిండిపోతుంది. మహారథం ముందు పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఉంటారు. పై అధికారులు ఎంతో పగడ్బందీగా భద్రతను కల్పిస్తారు. ప్రత్యేకించి రథోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులకు రక్షణగా నిలబడడానికి ప్రతి పోలీసు ఎంతో శ్రమతో కృషి చేస్తారు. వారిని చూసినప్పుడు పరమాత్మకు ప్రతినిధులుగా కనిపిస్తారు. ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా ఎంత కృషి చేస్తారో మాటల్లో చెప్పలేనిది. ఒక పెళ్లి చేయాలంటేనే మన ఇంటికి వచ్చే చుట్టాలు స్నేహితులకు ఎన్నో రోజుల ముందు నుండే ఏర్పాట్లు చేస్తాము. మరి లక్షలాది మంది తరలి వచ్చే ఈ మహారథోత్సవానికి ఆలయ యాజమాన్యం వారు చేసే ఏర్పాట్లు ఎంత ఘనంగా ఉంటాయో మనం ఊహించవచ్చు. ఎందుకు ఇన్నిసార్లు పోలీసు వారి గురించి నేను చెబుతున్నానంటే, ఏ భక్తుడి మనసు బాధపడకుండా వారు ప్రవర్తించే తీరు నేను గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాను. అసలు వారు చేసే ఏర్పాట్లను సేవలను దగ్గర నుండి చూసిన వారి ఎవరైనా ప్రశంసించకుండా ఉండలేరు. మహాదేవుడు మహారథంలో కొలువుదీరిన తర్వాత దగ్గరగా రథాన్ని లాగాలని అనేక మంది భక్తులు ఎన్నో గంటల ముందు నుండే ఆ మహారథం ముందు ఎండలో కూర్చుంటారు. ఎవరికి వారు చాలా హడావుడిగా ఉంటారు. వ్యాపారస్తులతో, భక్తులతో, సందర్శకులతో మాడవీధి చూడడానికే చాలా కనువిందుగా ఉంటుంది. ఇంతలో అరుణాచలంలో ఉన్న ప్రముఖులు, పోలీసులు మహారథం ముందు ముహూర్త సమయం కోసం వేచి ఉంటారు. అంతేకాకుండా ఏ అపశృతి జరిగినా వారిని రక్షించడానికి ముందే అంబులెన్సులు సిద్ధంగా ఉంటాయి. ఫైర్ డిపార్ట్మెంటు ఎంతో అలర్ట్గా చురుగ్గా ఉంటుంది. ఇంతలో పిల్లలందరూ మహారథం వెనక రథచక్రాలకు చెక్కలను పెట్టి రథం కదలటానికి బలంగా తోయటానికి సిద్ధపడతారు. ముహూర్త సమయానికి జిల్లా కలెక్టరు, రాజకీయ నాయకులు, ప్రముఖులు వచ్చి కొబ్బరికాయలను కొడతారు. రథానికి ఒకవైపు పురుషులు, మరొక వైపు స్త్రీలు రథం గొలుసులు పట్టుకుని మహాదేవుడు కొలువై ఉన్న మహారథాన్ని లాగటానికి ఆర్తితో ఉంటారు. ఇక్కడ మగవారికి మగ పోలీసులు, ఆడవారికి ఆడ పోలీసులు, ప్రతి ఒక్కరికి రక్షణగా అనేక రాష్ట్రాల నుండి వచ్చిన పోలీసులను చూడగానే ఆ దృశ్యం మనకు మనోధైర్యాన్ని ఇస్తుంది. స్వామివారికి హారతులు సమర్పించిన తరువాత అన్నా మలయార్కి హరోం హర అని భక్తులు మహారథాన్ని లాగుతుంటే ఆ దృశ్యం కలిగించే ఆనందం ముందు అత్యద్భుతం అనే మాట కూడా చిన్న మాటే. అలా మహాకారుణ్యమూర్తి కరుణ తమపై ప్రవహించాలని కోరుకుంటూ భక్తులు ఎంతో ప్రేమపూర్వకంగా మహారథం గొలుసులు పట్టుకుని అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని వారు చేసే నామస్మరణ ఆ భక్తుల సందోహంలో కలిసిపోతుంది. మహారథం కొంచెం ముందుకు కదిలి రాగానే గిరి, గుడి, రథం ఒకే స్థాయిలో ఉన్నాయా అని అనిపిస్తుంది. మహారథం ముందుకు కదిలి రాగానే అనేక మంది పిల్లలు స్వామి మీద పుష్పవర్షం కురిపిస్తారు. అలా సంతోషంతో వారు స్వామికి పూలను సమర్పిస్తుంటే వారికి రక్షణగా పోలీసు వారు
ఎంతో కష్టపడతారు. ఒకవైపు పురుషులు, మరోవైపు స్త్రీలు అందరూ కలిసి అన్నామలయార్కి హరోం హర అంట ఆ మహారథాన్ని ముందుకు లాగుతారు. ఎవరికి వారు తాము మహారథాన్ని లాగటం వల్లే మహాదేవుడు కొలువై ఉన్న మహారథం కదిలిందన్న అనుభూతి చెందుతారు. కానీ ఆ జగత్కారకుడు మనం లాగితే కదిలేవాడా? ఆయనే కదిలి భక్తులకు ఆ అనుభూతిని అనుగ్రహిస్తున్నారు. ఆ మధురానుభూతి తమకే దక్కాలని లక్షలాది మంది మహారథం లాగటానికి పోటీ పడతారు. రుద్రాక్ష మెళ్ళో కట్టి విభూది రేఖలెత్తి డప్పులు చేత పట్టి తాళాలు మొత్త పెట్టి శివయ్య రథమెక్కి బయలుతుంటే పుణ్యాలు పులకించగా ఇంకే కలిపి చేసనే నేల కైలాసమయ్యాడనే. మీకు ఒక ప్రత్యేకమైన విషయాన్ని విన్నవిస్తున్నాను. దేవాలయాలలో శివలింగంలో సదాశివమూర్తి కొలువుదీరి ఉంటారు. పరమేశ్వరుని 25 రూపాలలో ఒక రూపం సోమాస్కందమూర్తి. మనం ధ్వజారోహణ రోజున ధ్వజస్తంభం ముందు పంచమూర్తులు కొచ్చి కొలువు తీరి ఉండటం దర్శించాము. ప్రతిరోజు ఉదయం చంద్రశేఖరమూర్తి, సాయంత్రం సోమాస్కందమూర్తి వచ్చి భక్తులను అనుగ్రహిస్తారు. అంటే సదాశివమూర్తి యొక్క ప్రతినిధిగా సోమాస్కందమూర్తి వచ్చి అనుగ్రహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అనుగ్రహించడానికి వచ్చే ఏ ఉత్సవమూర్తినైనా యాగశాల వద్దకు తీసుకువచ్చి కృష్ణగంధాన్ని బొట్టుగా అలంకరించి మాడ వీధులలోకి తీసుకురావడాన్ని ప్రతిరోజు దర్శించుకుంటున్నాం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీరతిలకం దిద్దుతారు, ఎందుకంటే ఆ యుద్ధంలో జయించడానికి. అలాగే కృష్ణగంధాన్ని అలంకరించుకుని జీవుల యొక్క అజ్ఞానం, కర్మ, మాయ అనే 3 కర్మలను నశింపజేయటానికి ఈరోజు సోమాస్కందమూర్తి మహారథంలో కొలువు తీరి ఉన్నారు. ఏ శుభకార్యానికైనా మనం ఆహ్వానించిన వారందరూ వస్తే ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కానీ ఈరోజు సోమాస్కందమూర్తి ఇంతమంది భక్తులు వచ్చి ఆయన అనుగ్రహం కోసం మహారథాన్ని లాగుతుంటే ఆయన ఎంత ఆనందంతో, కరుణతో ఉంటారో మనం ఊహించుకోవచ్చు. అలా తరలి వస్తున్న స్వామిని దర్శించి భక్తులందరూ 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. అలా తరలి వస్తున్న స్వామి రథానికి పిల్లలు అత్యంత ఉత్సాహంగా చెక్కల మీద బలంగా తొక్కుతారు. మొదటి మలుపు తిరుగుతుంటే అంతటి మహారథాన్ని తిప్పటానికి ఎంత కష్టమో చూసేవారికే ఎరుక. శివభక్తులు స్వామి ముందు తాళాలు, డప్పులు, డక్కాలు మ్రోగిస్తూ ఉంటారు. ఆడవారు, పిల్లలు కూడా ఎంత కష్టమైనా రెట్టింపు ఉత్సాహంతో స్వామి రథాన్ని లాగుతారు. అలా స్వామి భక్తులను అనుగ్రహిస్తూ మాడవీధులలో విహరించి వచ్చేసరికి రాత్రవుతుంది. దీపాల వెలుగులో మరింత వైభవంగా స్వామి వెలిగిపోతూ ఉంటారు. నేను మీకు ఒక విషయాన్ని ధైర్యంగా చెబుతున్నాను, ఎందుకంటే ఇది నేను దర్శించిన అనుభవం. చాలామంది దేవాలయం నుండి వచ్చేది ప్రధాన మూర్తి కాదు కదా, ఉత్సవమూర్తే కదా, అది పంచలోహాలతో చేసిన విగ్రహమే కదా అని చాలామందికి అపోహ ఉంటుంది. 20వ శతాబ్దంలో ప్రపంచంలోనే అద్వైత ఋషిగా పేరుగాంచారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. పరమాత్మ బయట ఎక్కడో లేడు, నేనుగానే అందరి హృదయాల్లోనే ఉన్నాడు అనే తత్వాన్ని రూఢీగా ప్రతిపాదించిన అంతటి మహానుభావుడు అరుణాచల కార్తీక దీపోత్సవం అయిన తర్వాత 2వ రోజు సోమాస్కందమూర్తి తన చుట్టూ తాను ప్రదక్షిణ చేయటానికి అరుణాచలగిరి ప్రదక్షిణకు ఊరేగింపుగా వెళుతుండగా స్వామి ఊరేగింపుగా వచ్చే సమయానికన్నా ముందే భగవాన్ రమణాశ్రమం ముఖద్వారం వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. అది చూసిన ఒక భక్తుడు, పరమేశ్వరుడు మీకన్నా వేరుగా లేరు కదా, మరి ఎందుకు మీరు ఇలా ఎదురు చూస్తున్నారు అని ప్రశ్నించారు. దానికి భగవాన్ రమణ మహర్షి, తండ్రికి బిడ్డ అనుకువా అని చెప్పారు. అలా ఆలయాలలో, ఉత్సవాలలో ఉన్న పరమాత్మ యొక్క వైభవాన్ని మనకి అర్థం అయ్యేంత శక్తి లేక ఏవేవో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈరోజు నా కళ్ళతో దర్శించిన వైభవాన్ని మీ అందరికీ వివరించడానికి ఎంతో ఆనందంగా ఉంది.
ஒவ்வொரு நண்பர்கள் సోమాస్కందమూర్తి ఆసీనులైన మహారథం యథాస్థానానికి వచ్చిన తర్వాత అమ్మవారి రథం బయలుదేరుతుంది. ఈలోపు కొంత సమయం ఉంటుంది. మహారథంలో కొలువు తీరి ఉన్న సోమాస్కందమూర్తిని దర్శించడానికి ఆ రథానికి సమీపంగా ఉన్న మండపంలోకి కొంతమంది భక్తులు స్వామి దర్శనానికి వెళతారు. నేను కూడా స్వామిని దగ్గరగా దర్శించుకోవాలని ఆ మహారథం పైకి వెళ్ళాను. సోమాస్కందమూర్తిని దర్శించిన నాకు ఆశ్చర్యానందాలతో నోటమాట రాలేదు. స్వామి నుండి కారుతున్న స్వేదాన్ని చూసి దాన్ని పూమాలలపై చల్లిన పన్నీర్ అనుకున్నాను. మళ్ళీ ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూసేసరికి కారుతున్నది స్వేదమే అని గుర్తించి అది నమ్మలేక ప్రక్కనే ఉన్న సిబ్బందిని ఇది నిజమేనా అని అడిగాను. అప్పుడు అతను, అమ్మా, నువ్వు చూసింది నిజమే. ప్రతి సంవత్సరం మాడవీధులను చుట్టూ వచ్చిన తర్వాత స్వామివారికి ఇలాగే స్వేదం కారుతుంది అని ఆనందంతో వణుకుతూ చెప్పాడు. అంతటి మహత్తరకరమైన దర్శనాన్ని చేసుకున్న తర్వాత అలౌకిక స్థితిలో క్రిందకి దిగి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, పంచలోహాలతో చేసిన విగ్రహమా లేక దైవమా అనేది ఎవరికి వారు అనుభూతి చెందవలసిందే. అంతటి మహారథోత్సవంలో మహారథంలో మహాదర్శనాన్ని అనుగ్రహించిన అరుణాచలేశ్వరునికి ఎలా కృతజ్ఞతలు చెప్పగలం? ఇంతలో అపీత కుజాంబ కొలువు తీరి ఉన్న రథం బయలుదేరుతుంది. ఎంతో సంతోషకరమైన విషయం ఏంటంటే అమ్మ పార్వతీదేవి అరుణాచల క్షేత్రంలో పరమేశ్వరుడి కొరకు ఘోర తపస్సు చేసి అర్ధనారీశ్వర తత్వాన్ని తీసుకుని పరమేశ్వరుడిలో ఒదిగిపోయి స్త్రీ జాతికే గొప్ప కీర్తిని ఇనుమడింపజేసింది. మరొక ప్రత్యేకమైన అనుగ్రహం ఏంటంటే సృష్టిలో అపురూపమైనది మాతృప్రేమ. ఈరోజు అమ్మ రథానికి ఇరువైపులా ఉన్న గొలుసులను పట్టుకుని స్త్రీలే లాగుతారు. ఇంతలో భక్తులందరూ ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి పరాశక్తి అంటూ స్మరణ చేస్తూ ఉంటారు. స్త్రీలందరికీ అవకాశం ఇచ్చి అమ్మ తన శక్తితో కదులుతూ ఆ కీర్తిని మనందరికీ పంచుతుంది. మనం మన తల్లి నుండి పుట్టాం, మన తల్లి అమ్మమ్మ నుండి పుట్టింది. అలా అమ్మమ్మకి 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 ఆధారం ఈ జగజ్జనని. మన తల్లులకే ఇంత ప్రేమ ఉంటే జగన్మాత ఈరోజు మనల్ని అనుగ్రహించటానికి రథంలో తరలి వస్తున్న ఆమె ప్రేమ ఎంత అపారమైనది, ఆ కరుణ ఎంత విశేషమైనది. అలా మాడవీధులలో అమ్మ రథం తరలి వస్తుంది. చండీశ్వరుడు కొలువు తీరని రథం యొక్క గొలుసులను లాగే అవకాశం చిన్న చిన్న పిల్లలకు ప్రతి సంవత్సరం వరిస్తుంది. వారు తమకు ఆ రథాన్ని లాగేటంతటి శక్తి లేకపోయినా ఎవరికి వారు హుషారుగా ఆనందంగా సంతోషంగా ఈ చండీశ్వర రథోత్సవంలో పాల్గొంటారు. వారిని వరుసలో నిలబెట్టడానికి తల్లిదండ్రులు పడే పాటలు అంతా ఇంత అని చెప్పలేం. వారికి చాక్లెట్లను స్వీట్లను పంచిపెట్టి వారందరినీ సంతోషపడతారు. అలా అమ్మవారి రథం ముందు వెళుతుండగా పిల్లల మధ్య చండీశ్వర రథం మాడవీధులను చుట్టూ వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది.
ఈరోజు జరిగిన ఈ మహత్తరకరమైన మహారథోత్సవాన్ని అన్ని వయసుల వారు స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమాన స్థితి కలిగించి భక్తులను అనుగ్రహించి పంచమూర్తులు ఆలయంలోకి చేరుకున్న తర్వాత భక్తులందరూ ఆత్మసంతృప్తితో తిరిగి ఇళ్ళకు వెళతారు. అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈ మహారథోత్సవాన్ని దర్శించిన భక్తులందరూ పరమాత్మకు శరణాగతి చెందుతారు. అరుణాచల కార్తీక దీపోత్సవంలో 11వ రోజు ఉదయం చంద్రశేఖరమూర్తి అశ్వవాహనాన్ని అధిరోహించే విశేషాలన్నింటినీ రేపటి భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తునిగా బ్రోవుమరుణాచల. శ్రీ శివనిధి శివా